సార్ ఇది ఇట్లానే ఉంది సార్ అంటే కాలింగ్ ఏం ఫార్వర్డ్ అవుతుంది సార్. మళ్ళీ మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్స్ పోతాయి. మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు ఇది. రిలేటివ్స్ రోల్ ఏముంది లోన్లో? సార్ రిలేటివ్కు ఏం సంబంధం సార్ ఇలా? సార్ మీరు ఇప్పుడు ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు అగ్రి ఫామ్ మీద సైన్ చేస్తారు కదా. దాన్ని ఏంటంటే మీరు లోన్లో ఫోన్ లోన్ తీసుకుని ఉంటారు. దాన్ని ఏంటంటే అది యాక్సెప్ట్ ఎలా అడుగుతుంది. అలా కొట్టినప్పుడు మీ ఏంటంటే సమ్ కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా బ్యాంక్ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని ఏంటంటే మీ కాంటాక్ట్స్ నెంబర్స్ అందరికి కాల్స్ వెళ్తాయండి. మీరే ఇబ్బంది పడతారు మీ కాలింగ్ ఫార్వర్డ్ అయినా. అరే కాలింగ్ ఎవడైనా కానీ రిలేటివ్స్ చేసే రైట్ లేదు కదా మీకు, ఎందుకు చేస్తారు? సార్ వాళ్ళు చేస్తారండి, వాళ్ళ పని నేను చెప్తున్నాను మీకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యువర్ రవి ఛానల్కి. రిలేటివ్స్కి కాల్ చేస్తారని చెప్పి రికవర్ ఏజెంట్ కస్టమర్ని రిటర్న్ చేస్తున్నాడు. సో వీడియో చివరి వరకు వినండి, చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయడం మర్చిపోకండి. కొత్త వాళ్ళు వీడియో చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియో లైక్ చేయండి. ఆదిత్య బిర్లా ఫైనాన్స్ మాట్లాడుతున్నాను నేను. చెప్పండి సార్. ఇది లోన్ పేమెంట్ పెండింగ్ ఉంది, దాదాపు 4 EMIs వరకు పెండింగ్ ఉంది. ఎందువల్ల పే చేసుకోవట్లేదు మీరు? ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది సార్. ఫండ్ ఇష్యూ ఉంది. 4 months నుంచి ఫండ్ ఇష్యూ ఉందా సార్? ఒక EMI అన్నా పే చేసుకోవాలి కదా. దాన్ని మీరు మంచిలో అయినా చేస్తాను, నెక్స్ట్ మంత్ చేస్తాను సార్. నెక్స్ట్ మంత్ చేస్తాను. నెక్స్ట్ మంత్ అయితే కాదు సార్, నాకు ఒక 2 days లో 1 EMI అయినా పే చేయాలి మీరు. 2 days EMI అమౌంట్ 16,871 రూపీస్ సార్. 2 days అంటే కష్టం కదా సార్. సార్ 2 days అంటే కష్టం కదా సార్. మీకు ఎన్ని రోజులు అవుతుందండి? దాదాపు 4 నెలలు అవుతుంది సార్. 4 నెలల నుంచి మీరు పేమెంట్ చేయట్లేదు. దాన్ని ఏంటంటే మీరు అవునండి, మీరు ఒక EMI అన్నా పే చేసుకోవాలి కదా తీసుకున్నప్పుడు. దాన్ని ఏంటంటే ఉంటుంది ఒక మంత్ 2 నెలలు 3 నెలలు అనుకోవచ్చు. దాన్ని ఏంటంటే 4 నెలలు సార్. ఒక 1 or 2 days అయినా కూడా మేము అడ్జస్ట్ చేసేవాళ్ళం. మీరు 1 or 2 EMI ఉన్నా కూడా సరే టైం తీసుకున్నాం. ఏంటంటే 4 EMIs ఉంది. NPAకి వచ్చింది సార్ మీరు ఇప్పుడు. ఓకే, నాకు 1 EMI పేమెంట్ చెప్పండి సార్, ఎప్పుడు చేస్తారో మరి. టైం పడుతుంది. అదే సార్, ఇప్పుడు మీరు చేసే జాబ్ ఏంటండి? ప్రజెంట్ ఖాళీ సార్, జాబ్ పోయి. ప్రజెంట్ అలా లోన్ తీసుకున్నప్పుడు ఏ జాబ్ చేసేవారు మీరు? చిన్న చిన్న జాబులు చేసేవాళ్ళు. చెప్పండి సార్ ఎందుకు? EMI అమౌంట్ ఎప్పుడు పే చేస్తారు సార్? నాకు అది చెప్పండి. లేకపోతే మీరు కట్టుకోవాలంటే చెప్పండి, సెటిల్మెంట్ ఇస్తాను, సింగిల్ షాట్లో క్లోజ్ చేసుకోండి. సెటిల్మెంట్ నెక్స్ట్ మంత్ అవుతుంది. నెక్స్ట్ మంత్ సెటిల్మెంట్ చేస్తా సార్. నెక్స్ట్ మంత్ అంటే నేను ఈ మంత్ గురించి మాట్లాడుతున్నాను సార్. మీరు నెక్స్ట్ మంత్ అంటున్నారు. ఇప్పుడు ఈ మంత్ అమౌంట్ ఉంటే నేను ఆల్రెడీ మీకు చెప్పాను సార్ క్లియర్ కట్గా. ఇప్పుడు నాకు అమౌంట్ నెక్స్ట్ మంత్ వస్తుంది. మీ దగ్గర ఫైల్ ఉన్నా ఇంకో దగ్గర ఉన్నా నేను క్లోజ్ చేసుకుంటా. మీ ఇంకా ఫర్దర్ గా వేరే బ్యాంకులో లోన్స్ ఉన్నాయా మీకు? మల్టిపుల్స్ ఉన్నాయి. దానికి చెప్పు ప్రాపర్టీ సేల్ పెట్టా. దాన్ని ఎట్లా సార్? ఆ బ్యాంక్ కట్టాలి, మా బ్యాంక్ కట్టాలి. అట్లా అయితే మీరు ఒకేసారి అన్ని బ్యాంక్స్ ఎట్లా కట్టగలుగుతారు సార్? అది నేను చూసుకుంటా సార్. ఓకేనా, దట్ ఈస్ మై బిజినెస్. అవును మీ బిజినెస్ అండి. మీ బిజినెస్ అన్నప్పుడు మీ ప్రాబ్లం అన్నప్పుడు మీరే ఇష్యూ చేసుకుని పే చేసేయాలి కదా. మీరు ఎక్కడ మాట్లాడుతున్నారు సార్? సార్ అన్ని బ్యాంకులు ఎట్లా కట్టారు అంటే కట్టకలేక సెటిల్మెంట్కి వెళ్ళేది. అవునండి, కస్టమర్ పరిస్థితి బాగాలేనప్పుడే కదా సెటిల్మెంట్ అనేది వెళ్ళేది. అదే కదా నేను చెప్పేది. అవును, నేను అదే అంటున్నానండి. నేను కాదనట్లేదు. ఏంటంటే తీసుకున్నప్పుడు ఒక EMI అన్నా పే చేయాలి. ఈఎంఐ సార్ మొత్తం కట్టాలి. మొత్తం కట్టుకునే పొజిషన్ లేదు కాబట్టి నెక్స్ట్ మంత్ సెటిల్ చేస్తానని చెప్తున్నా. ఒక EMI అమౌంట్ ఎడ్యూట్ చేసుకోండి సార్ మీరు. ఇప్పుడు లేదు సార్ అమౌంట్. సార్ ఇది ఇట్లానే ఉంది సార్ అంటే కాలింగ్ ఏం ఫార్వర్డ్ అవుతుంది సార్. మళ్ళీ మీ రిలేటివ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కాల్స్ పోతాయి. మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. రిలేటివ్స్ రోల్ ఏముంది లోన్లో? సార్ రిలేటివ్కు ఏం సంబంధం సార్ ఇలా? సార్ మీరు ఇప్పుడు ఏంటంటే లోన్ తీసుకున్నప్పుడు ఏంటంటే మీరు అగ్రి ఫామ్ మీద సైన్ చేస్తారు కదా. దాన్ని ఏంటంటే మీరు లోన్లో ఫోన్ లోన్ తీసుకుని ఉంటారు. దాన్ని ఏంటంటే అది యాక్సెప్ట్ ఎలా అడుగుతుంది. అలా కొట్టినప్పుడు మీ ఏంటంటే సమ్ కాంటాక్ట్స్ అనేవి ఆటోమేటిక్గా బ్యాంక్ ఫార్వర్డ్ అవుతుంది. దాన్ని ఏంటంటే మీ కాంటాక్ట్స్ నెంబర్స్ అందరికి కాల్స్ వెళ్తాయండి. మీరే ఇబ్బంది పడతారు మీ కాలింగ్ ఫార్వర్డ్ అయినా. నేను అడిగేది ఏంటంటే రిలేటివ్స్ కి నా కాంటాక్ట్ లిస్ట్ కి లోన్ కి సంబంధం ఏంటి? అవునండి, మీరు ఇప్పుడు పోయి చేయలేదంటే మీరు ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తున్నారు. ఈ నెంబర్ 9 ఆ నెంబర్ నేను ఇంతకు ముందు కాల్ చేశాను. మీరు లిఫ్ట్ చేస్తారా సార్ ఈ నెంబర్కి? ఏంటంటే రిమైనింగ్ మీరు ఈ నెంబర్కి ఎన్ని కాల్స్ వచ్చినా కూడా మీరు లిఫ్ట్ చేయట్లేదు. వై సార్? ఇప్పుడు ఆల్రెడీ మీతో లిఫ్ట్ చేసినా కాబట్టి మాట్లాడుతున్నా కదా. ఇది వేరే నెంబర్ కదా సార్ మీది. ఈ నెంబర్ కాల్ లిఫ్ట్ చేయకపోతే కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తారా సార్? ఇప్పుడు మీరు లిఫ్ట్ చేయకపోతే మీకు కాల్ లిఫ్ట్ చేయకపోతే కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తారా సార్? నేను జరిగేది చెప్తున్నాను. ఇప్పుడు మీకు వాస్తవం అక్కడ ఏం జరుగుతుందో అది చెప్తున్నాను. ఇప్పుడు మీరు EMI అమౌంట్ పే చేసుకోలేదంటే ఒక 1 week లో నాకు మీరు టైం తీసుకోండి. 1 week టైం తీసుకోండి. దాని ఏంటంటే రిమైనింగ్ మీరు ఏమైనా చేయండి. 1 week లో చేసుకోకపోతే కాలింగ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది సార్. మేము చేయమండి, మీకు కాలింగ్ టీం వాళ్ళు చేస్తారు. అరే కాలింగ్ ఎవడైనా కానీ రిలేటివ్స్ చేసే రైట్ లేదు కదా మీకు, ఎందుకు చేస్తారు? సార్ వాళ్ళు చేస్తారండి, వాళ్ళ పని నేను చెప్తున్నాను. మీకు చేశారంటే మీరు ఇబ్బంది పడతారు అని చెప్తున్నాను. మీరు ఇప్పటికీ కూడా పే చేసుకునే ఉద్దేశం? నన్ను ఇబ్బంది పెట్టాలా మీరు చేస్తే మీకు పేమెంట్ కాదు కదా. అవునండి, మీరే కదా మీకు పేమెంట్ చేసేది. నాకే ఇబ్బంది చేస్తాను. మీరు ఇల్లీగల్ పనులు చేసినాం కానీ కస్టమర్ ఎందుకు పేమెంట్ చేస్తాడు చెప్పండి? నాకు నాకు మంచిగా థ్రెటన్ చేస్తున్నావు.
మీ కాంటాక్ట్ లిస్ట్‌కి రిలేటివ్స్ కాల్ చేస్తా అని చెప్పేసి. ఓకే. మీకు ఆర్‌బీఐ అలో చేసిందా ఇట్లా చెప్పని కస్టమర్‌కి సార్ రిటర్న్ చేయమని? మేము చేస్తామని మేము ఎప్పుడు అనలేదండి. కానీ ఏంటంటే వాళ్ళు ఫార్వర్డ్ అయిందంటే కాలింగ్ వాళ్ళు టీమ్ అయినా, చేస్తారు అది ఏ సార్. టీమ్ అయినా అది ఆకాశంగా ఊడిపడలేదు కదా! మీ టీమే కదా ఏదైనా. అది మా టీం కాదు సార్. మా టీం కాదు అది. మీ మా టీం కాదు. బ్యాంక్ తరపునే కదా! వాళ్ళకి ఫార్వర్డ్ అయిందంటే వాళ్ళు చేస్తారు సార్ అని చెప్పేసి నేను చెప్తున్నాను. మీరు అక్కడ వరకు తెచ్చుకోకండి, ముందుగా పే చేసుకుంటారంటే నాకు నాకు చెప్పండి, అక్కడ నేను నాకు హోల్డ్ చేసి థ్రెటన్ చేస్తే నేను పెడతాను. పేమెంటే చేయని చెప్తున్నా కదా! నాకు థ్రెటనింగే నచ్చదు నాకు. సార్ మర్యాదపూర్వకంగా, రెస్పాన్సిబిలిటీగా ఒక ప్రొఫెషనల్ వేలో డబ్బులు అడిగితే డబ్బులు కట్టడానికి పాసిబిలిటీ చెప్తాను నేను. ఓకే. అవునండి. నాకు నేను వాడికి కాల్ చేస్తా, వీనికి కాల్ నేను చేస్తా, నేను నాకు మొహం మీతో మీద కూడా నేను థ్రెటన్ అట్లానే చేసినావనుకో, మాట్లాడుతున్నాను. నేను పేమెంటే కట్టని చెప్తే ఏం చేస్తావు అప్పుడు? సార్ మీరు పేమెంట్ చేయగలుగుతాను. నా కట్టినంటే దగ్గర మీరు పేమెంట్ తర్వాత బ్యాంక్ ఎట్లయినా నాతోటే పేమెంట్లు మాట్లాడి నా దగ్గర పేమెంట్ రికవర్ చేయగలుగుతావా అట్లా? సార్ మీరు పేమెంట్ కట్టకపోతే కట్టినట్టే ఉంటుంది సార్. మీరు పేమెంట్ కట్టినంటే ఏం జరుగుతుందో మీరే చూడండి. అదే అంటున్నా కదా! అది మీకిడే మీరు క్లియర్ ఇప్పుడు కట్టిననే నాకు ఎట్లా థ్రెటన్ ఒప్పించుకుంటారంటే చేస్తున్నావు? నేను ఇప్పుడు నాకు మీకు ఇన్ఫార్మ్ మీరు మర్యాదగా ఇంటిమేషన్ ఎట్లా మాట్లాడుతుంది. ఇస్తున్నారో నేను అదే చెప్తున్నా. నా అదే కాంటాక్ట్ సార్ లిస్ట్‌కి మీరు గాని, నా రిలేటివ్స్ గాని కాల్ ఎళ్తే నేను ఒక రూపాయి కూడా కట్టా అంటున్నా. ఓకే మీకు సార్ ఇది కట్టకండి. కాలింగ్ ఒకసారి టీమ్ కాదు, ఏ టీమ్ కైనా పోనీ. వెళ్ళినాక మీరు మీరే ఫేస్ చేసే రైట్ చేస్తారు లేదు. సార్. మీరు ఇట్లా ఇల్లీగల్ ఏంటంటే పనులు మీకు చేస్తే చెప్తున్నాం. పేమెంట్ ఎక్స్‌పెక్ట్ చేయొద్దు నా దగ్గర. వారం మీరు కాదు ఇంకా కట్టకుండా వదిలేయండి సార్. మీరు కట్టుకోకండి, కావాలంటే కట్టుకోకండి. జరిగే వాస్తవం నేను చెప్తున్నాను. నేను వాస్తవం జరిగితే ఏం జరుగుతుందో కూడా వాస్తవం చెప్తున్నా నేను కూడా అదే మీకు. సార్ మీరు కట్టుకోకండి. ఓకే సార్ కట్టుకోకండి. అది జరిగేది అయితే జరిగేది కదా సార్. నేను అట్లా జరిగేది జరిగితే జరుగుతుంది. ఏమవుతుందో ముందే ఇప్పుడు మీరు చెప్తున్నా ఇప్పుడు మీకు కూడా. అదే సార్ మీకు మీరు కూడా ఒక చెప్పినా ఐడియా ఎటువంటి ఉండాలి యూజ్ కదా, ఉండదు. ఏం మీరు జరిగితే ఏం చెప్పినా జరుగుతుందో. కూడా నాకు ఎటువంటి యూజ్ ఉండదు సార్. ఏంటంటే మీరు పే సేమ్ చేసుకోవాలి. నాకు చెప్పిన యూజ్ ఉండదు. నాకు ఆల్రెడీ నాకు చెప్పి ఓకే ఇల్లీగల్ సార్. పనులు చేస్తే ఓకే సార్. మీకు యూజ్ సేమ్ లేనప్పుడు మీరు ఎలా అంటున్నారో వాళ్ళు నేను అదే అంటున్నా. మీకు ముందే ఇన్ఫార్మ్ ఓకే సార్. చేస్తున్నా. మీకు యూజ్ లేనప్పుడు మీరు కట్టుకోలేనప్పుడు వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేస్తారండి. అదే చెప్తున్నా, ఇల్లీగల్ పనులు చేస్తే పేమెంట్ ఎక్స్పెక్ట్ చేస్తున్నా దగ్గర చెప్తున్నా. ఇల్లీగల్ సార్ ఒకటి చెప్తున్నాను మీకు, జరిగే వాస్తవం మీకు ముందుగా నేను చెప్పాను. దాన్ని ఏంటంటే నేను మీరు ఆ కూడా వాస్తవం చెప్తారు. జరిగితే ఇంకో ఏ వాస్తవం అవుతుందో చెప్తున్నా మీకు కూడా. ఇది కూడా వాస్తవమే. ఓకే సార్. అది జరిగేది ఓకేనా? జరుగుతుందండి. మీరు కట్టుకోండి కట్టుకోకండి. కానీ ఏంటంటే ఆ, మీరు 1 ఈఎంఐ థ్రెటనింగ్ అమౌంట్ అడిగారు. మీరు అది పే నాట్ చేసుకోకండి. గుడ్ ప్రాక్టీస్ చేసుకోండి సార్ మీరు. నేను మీకు మర్యాదపూర్వకంగా మాట్లాడుతున్నాను. మర్యాద థ్రెటన్ చేస్తారు నాకు అంతే. అవునండి. నేను ఆ? జరిగేది చెప్పాను మీకు. మీరు కట్టుకోను అంటున్నారు. నెక్స్ట్ మంత్ చేసుకుంటాను అంటున్నారు. నేను ఏంటంటే 1 ఈఎంఐ అడిగాను. 1 ఈఎంఐ అమౌంట్ కూడా నా దగ్గర డబ్బులు లేవు సార్ అని చెప్పేసి మీరు అంటున్నారు. నేను కాదనట్లేదు సార్. రీజన్ ఏంటంటే సార్ మీరు 4 మంత్స్ అవన్నీ కాదు, మీరు ఏం చెప్పారంటే కాంటాక్ట్ లిస్ట్ రిలేటివ్స్ కాల్ చేసేటప్పుడు ఎందుకు భయపెడతారు కస్టమర్ మీరు? అది కరెక్టా అది? సార్ నేను ఆ? జరిగేది చెప్పాను. జరిగేది మీరు కాదు, కట్టుకోండి, అసలు కట్టుకోకండి. జరగకూడదు అది. మీరు అది జరిగితే ఏం జరిగింది. జరుగుతుందో ఇక్కడ చెప్పాను కదా, పేమెంట్ రూపాయికి రాదు నా దగ్గరకి వచ్చి మీకు. ఓకే సార్. మీరు కట్టుకోకండి. బ్యాంక్ ఎప్పుడైనా ఓకేనా? వసూలు చేసుకుంటారు కదా. ఆ? బ్యాంక్ ఎప్పుడైనా వసూలు చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు 2 నెలల అవ్వకుండా ఇప్పుడు నాకు మంచి సాలిడ్ ఎవిడెన్స్ వస్తుంది కదా మీరు అట్లా చేసినప్పుడు క్లియర్ కట్ గా. ఓకే సార్. ఓకేనండి. ఒక ఎక్స్క్యూజ్ వస్తుంది నాకు, మీరు ఇట్లా చేశారు, నాకు డిఫేమ్ చేశారని చెప్పేసి. నేను జస్ట్ ఏంటంటే కస్టమర్ ఏంటంటే కట్టే ఉద్దేశం ఉంటే నేను హోల్డ్ చేస్తాను కేసు. ఆహా. ఆయన కట్టుకోలేని స్థితిలో ఉంటే నేను ఏం చేయలేను. అదే చెప్తున్నా కదా సార్, కట్టుకోవాల్సిన సిచ్యువేషన్ ఉంటే మన కాంటాక్ట్స్ మొత్తం కాల్చి అందరికి చెప్తారా? ఇదేనా మీ అవునండి. పద్ధతి? మీరు ఇప్పుడు 1 మంత్ కాదు కదా సార్. మీకు ఏంటంటే 1 మంత్ కాదు సార్, మీకు 4 months కాదు, ఎన్ని మంత్స్ అని పెండింగ్ ఉన్నది. కస్టమర్ యొక్క ప్రైవసీని మీరు ఇంకోని చెప్పే రైట్ మీకు ఎక్కడ ఉంది? మినిమం అమౌంట్ అయినా అడ్జస్ట్ చేసుకోవాలి మీకు. ఏంది? మినిమం ఇప్పుడు ఏంటంటే బ్యాంక్ సమ్ టైం ఇచ్చింది మీకు. 4 నెలల నుంచి టైం మీరు ఇచ్చింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు? మీ రిలేటివ్స్ కాల్స్ వెళ్తాయి, మీ కాంటాక్ట్ లిస్ట్ కాల్ చేస్తాయి అని చెప్పేసి సార్ థ్రెటనింగ్ ఎందుకు చేస్తారు చెప్పండి. ఒకసారి నేను చెప్పేదేనండి సార్. ఒకసారి ఏంటంటే మీకు 4 months టైం ఇచ్చింది. ఎక్కడ మీది బ్రాంచ్? హైదరాబాద్ సార్. హైదరాబాద్. సో మీ ఐడి షేర్ చేయండి సార్ నాకు వాట్సాప్ లో. ఐడి షేర్ చేస్తాం. మీరు పేమెంట్ కడతానంటే చెప్పండి, నేను ఇప్పుడే మా ఐడి షేర్ చేస్తాను. సరే షేర్ చేయండి చూస్తా. మీలాంటి వాళ్ళు 1000 మందితో మాట్లాడినా కానీ మీరు ఇంతవరకు ఒక ఏజెంట్ అవునండి. పంపలేడు. ఏం పొజిషన్ బ్యాంక్ లో? నేను షేర్ చేస్తాను. మీ పొజిషన్ బ్యాంక్ లేదు సార్ మీరు పేమెంట్ చేయండి, అవన్నీ మాట్లాడకండి. మీరు పేమెంట్ చేస్తానని చెప్పండి, నేను అన్ని మీ పొజిషన్ చెప్పండి సార్ బ్యాంక్ లో. ఐడి కార్డు పెడతాను, నేను అన్ని పెడతాను, మీకు అన్ని పెడతాను. ఐడి కార్డు పెడతాం, మీకు అన్ని పెడతాం, మా రోల్ చెప్తాం. నేను అడిగిన దానికి ఆన్సర్ ఉంది. పేమెంట్ చేస్తానని చెప్పండి. నేను అడిగిన దానికి ఆన్సర్ కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్రెటనింగ్ చేయడం అనేది కరెక్ట్ వే కాదు అది. ఓకే, మీ కలెక్షన్ కాల్ ఉంటే కలెక్షన్ కాల్ చేసి కస్టమర్ కి పేమెంట్ రిమైండ్ చేయాలి. ఇది మీ పద్ధతి. మీరు కాలింగ్ చేసినప్పుడు మొత్తం ఫేర్ ప్రాక్టీస్ మర్చిపోయి వాడికి కాల్స్ చేస్తాయి, కాంటాక్ట్స్ కాల్ చేస్తే, రిలేటివ్ కాల్ చేస్తే థ్రెటనింగ్ చేయడం కరెక్ట్ అది? ఇదేనా మీ పద్ధతి? మీకు బ్యాంక్ లో నేర్పి మీకు ఇది? మీరు కట్టుకునే ఉద్దేశం మీకు లేదు. జరుగుతుంది సార్. సరేనండి. జరిగితే జరగాల్సింది కూడా జరుగుతుంది. గుర్తుంచుకోండి అని చెప్తున్నా, మీకు ముందే చెప్తున్నా, హెచ్చరిస్తున్నా. ఓకే సార్. నేను కూడా మీకు ముందే హెచ్చరిస్తాను. మీకు ముందే నేను చెప్పాను నేను. సరే. జరిగేది ఏంటో. ఓకేనండి. మనీ ఉంటే పే చేయండి. సో పే చేయడానికి ట్రై చేయండి. కావాల్సి మొత్తం లోన్ డిఫాల్ట్ చేయకండి. వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని ఇలాంటి వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.